జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్తో గ్రేహౌండ్స్ కమాండో ప్రవీణ్ మృతి చెందాడు. అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ప్రవీణ్ కింద పడిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించేలోపే కమాండో ప్రవీణ్ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్తో గ్రేహౌండ్స్ కమాండో ప్రవీణ్ మృతి చెందాడు. అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ప్రవీణ్ కింద పడిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించేలోపే కమాండో ప్రవీణ్ చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. చెప్పండి రవీంద్ర. శిరీష, ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం సత్తుపల్లి అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ పూర్తిగా కూడా అటవీ ప్రాంతంలోనే అది ఏర్పాటై ఉంటుంది. ఆ అటవీ ప్రాంతంలో కూపింగ్ మామూలుగా అయితే ఎప్పుడు కూడా సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, గ్రౌండ్స్ బలగాలన్నీ కూడా కూపింగ్ నిర్వహిస్తే అది పూర్తిగా కంప్లీట్ అడవిలోనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ని ఆనుకొని సత్రపల్లి అనే విలేజ్ ఆనుకొని పోతుంటే అడవిలో పోతుంటే వన్యమృగాలకు పెట్టినటువంటి ఎలక్ట్రిసిటీ వైరు ఒకటి తగలడంతోనే ప్రవీణ్ అనే అటువంటి ఏదైతే గ్రౌండ్ కానిస్టేబుల్ ఉంటాడో అతను కొట్టుకుంటుండగా మిగతా వాళ్ళు దాన్ని టచ్అప్ చేసి అతను తీసుకెళ్లగా పూర్తిగా గాయపడి హాస్పిటల్ వెళ్ళేదైతే మార్గ మధ్యలో చనిపోయినట్టు తెలిసింది. దాని పూర్తి వివరాలు ఎక్కడ నివాసము, ఆయన ప్రాంతం ఏదైనా ఇంకా తెలియరావాల్సి ఉన్నది. ఏదైతే వన్యప్రాణుల కోసం పెట్టినటువంటి ఎవరనేది కూడా ఆ వేటగాళ్ళు ఎవరనేది కూడా ఇంకా తెలియరాలేదు. మొత్తానికి అదైతే ఎప్పుడు కూడా అటవీ ప్రాంతంలో సంచరించేటువంటి వాళ్ళకు అది ఆ కొత్త ప్రాంతం అయి ఉంటుంది అనేది భావన కూడా ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్ గా మూవింగ్ అంటే ఇన్ఫర్మేషన్ రావడంతోనే ఎక్కడ నుంచి సమాచారం వచ్చినా అక్కడికి జీపీఎస్ ద్వారా వెళ్తారు. ఆ జీపీఎస్ ద్వారా వాళ్ళు సెట్ చేసుకొని పోతారు. మరి ఏ క్రమంలో జరిగింది అనేది ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. దానికి కమాండెంట్ కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. పూర్తి సమాచారం మనకు రావాల్సిన అవసరం అయితే ఉన్నది శిరీష. ఓకే రవీంద్ర, థ్యాంక్ యూ.